నమస్కారం అండి. మంత్రి ప్రేగడ మార్కండేయులు, హైదరాబాద్. ఇవాళ ఒక విషయం మాట్లాడదాం. బి సరోజాదేవి గారి గురించి. ఆమె మరణించారు, స్వర్గస్థులైనారు మద్రాసులో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ఆవిడ వయసు 87 సంవత్సరాలు ఉంటాయండి. ఆవిడ హస్బెండ్ పేరు అశ్వంతరావు. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ్ భాషలలో హీరోయిన్గా చాలా 14 సంవత్సరాల నుంచే సినిమా ఫీల్డ్లో పనిచేసింది. మంచి హీరోయిన్గా పనిచేసింది. పెద్ద పెద్ద ఫేమస్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత ఎంజీఆర్ గారు, దాని తర్వాత శివాజీ గణేశన్ గారు, దాని తర్వాత జమిని గణేశన్ గారితో చాలా సినిమాలలో నటించారు హీరోయిన్గా. ఆమెకు కూడా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ప్లస్ ఏఎన్ఆర్తో కూడా, అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా చాలా ఒక 21-22 సినిమాల్లో నటించారు ఆవిడ హీరోయిన్గా. ఆవిడ నటించిన చిత్రాలు చాలా ఫేమస్ తెలుగులో. అయితే పాండురంగ మహత్యం, భూకైలాస్, దానవీర సూరకర్ణ, పెళ్లి కానుక, దాగుడు మూతలు, జగదేక వీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, పండంటి కాపురం లలో చాలా హీరోయిన్గా నటించారు. దాంట్లో ఎక్కువ బ్రహ్మాండంగా నటించిన హీరోయిన్గా నటించిందంటే జగదేక వీరుని కథ. ఆహా అలా జలకాలాడదాము అనే పాట బ్రహ్మాండంగా ఉండేది. ఆ రోజు షూటింగ్ అంటే ఎంత అందంగా ఉండేది పాపం. తర్వాత చిలక పలుకులతో డైలాగులు ఉండేవి ఆవిడ. చాలా ముద్దుగా ఉండేవి డైలాగ్స్ ఆవిడ పాత రోజుల్లో. ఇంకో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా ఆత్మబలం అనుకుంటా. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అది ఎంత బ్రహ్మాండమైన సినిమా అంటే చెప్పలేము. అది ఆ కాంబినేషన్. బి సరోజాదేవి గారు సినిమాల్లో హీరోయిన్గా ఉన్నారంటే ఎగబడి చూసేవాళ్ళం. సినిమా ఒకసారి కాదు, 2, 3, 4, 5 సార్లు చూసేవాళ్ళం. పాటలు అయితే హిట్ సాంగ్స్ ఉండేవి. దాంట్లో ఎంజీఆర్ గారితో పాటలు ఎలాంటి అంటే బ్యూటిఫుల్గా ఉండేదండి. ఎంత కెమిస్ట్రీ ఉండేదంటే ఎంత అందంగా ఉండేది. ఎంజీఆర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు. ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉండేది. పాటలు అంటే రక్తిగా అనిపించేది, మరీ చూడాలనిపించేది. అలాంటి పాటలు చేసింది. తమిళ్లో కూడా సినిమాల్లో చేసింది. నెహ్రూ గారు ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈవిడ మంచి టిప్ టాప్గా వెళ్ళి చూసేసరికి నెహ్రూ గారే కళ్ళు తిరిగి ఫిదా అయిపోయారు. ఆయన చెప్పలేము. బాగున్నారా సరోజాదేవి గారు అంటే నమస్కారం అని చిలక పలుకులతో అని చెప్పింది. ఆయన అంత ముచ్చటపడ్డాడు నెహ్రూ గారు బి సరోజాదేవి గారిని చూసి. అంత అందంగా ఉండేది. మీరు ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. రంభా, ఊరోసి, మేనకా, తిలోత్తమ మనం ఎక్కడో చూసాం అని అనుకుంటాము, దేవలోకంలో ఉంటారు. కానీ భూలోకంలోనే అంత అందగత్తే ఆమె బి సరోజాదేవి గారు. చూసి మేమంతా సినిమాల్లో చూసి ఆవిడని చూసి హీరోయిన్గా వస్తే మురిసిపోయేవాళ్ళం. ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా సినిమా చూసేవాళ్ళం. ప్రతిరోజు చూసేవాళ్ళం 2-3 రోజులు కంటిన్యూస్గా. ఇంకా కొత్త సినిమా వచ్చిన దాకా అంత అందంగా ఉండేది. అంత పాటలు కూడా హిట్ సాంగ్స్ ఉండేవి. తమిళ సినిమాస్ కూడా నా చిన్నప్పుడు మద్రాసులో చూసా. ఎంజీఆర్ గారితో ఉన్నప్పుడు, తర్వాత శివాజీ గణేశన్ గారితో, ఎన్టీ రామారావు గారితో పాటలు చూస్తే అసలు ఫిదా అయిపోవాలి. అసలు ఎన్టీ రామారావు గారు అందగాడా లేదా బి సరోజాదేవి ఆమె అందగతన అనేది నిర్ణయించుకోలేకపోయేవాళ్ళం. ఇద్దరు ఎంత అందంగా ఉండేవాళ్ళు. అది అట్లాంటి రోజులు అవి. బి సరోజాదేవి గారి సమకాలికులు పనిచేసిన వాళ్ళు ఎవరంటే ఆ చిత్రసీమలలో కృష్ణకుమారి గారు ఉండేవారు, రాజశ్రీ ఉండేవాళ్ళు, కాంచన, సరోజాదేవి, రాజసులోచన, దేవిక గారు, ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉండేవాళ్ళు. తర్వాత సావిత్రి జమానా తర్వాత వీళ్ళ జమానా వచ్చేది. ప్రమీలార్జునీయంలో సరోజాదేవి ఎంత భలేగా యాక్ట్ చేసిందంటే పోటాపోటీ ఎన్టీ రామారావు గారితో. కారణ జన్ములు నేను అనుకుంటా భూలోకంలో కారణ జన్ములై పుట్టారు. ఆ దేవలోకం నుండి ఒక పర్పస్ గురించి వచ్చి భూలోకంలో పుట్టి ప్రజలని చిత్రసీమ ద్వారా అలరించారు. అందుకనే బి సరోజాదేవి గారు 14 ఏళ్ల వయసు నుంచే చిత్రసీమలో ఉన్నారు. మనం చూడండి ఎంత బ్యూటిఫుల్. ఈ రోజుల్లో కూడా ఆ సినిమా చూస్తే నిజంగా సినిమా చూసినట్టే ఉంటుంది. ఈ రోజుల సినిమాలకి పాత రోజుల సినిమాకి అంత భూమి ఆకాశం అంత డిఫరెన్స్ ఉంది. ఒక సినిమా చూస్తే డబ్బులు పోతే పోని, నో ప్రాబ్లం అని చెప్పి రోజు చూసేవాళ్ళం సినిమా. మ్యాట్ని, మార్నింగ్ షో, ఈవినింగ్ షో, నైట్ షో అని చెప్పి అంత ఆనందించేవాళ్ళం ఆ సినిమాలు. అలాంటి హీరోయిన్స్ ఎస్పెషల్లీ బి సరోజాదేవి గారు ఎంత హైట్ ఉండేవాళ్ళని, ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉండేది అట్లా ఆ రోజుల్లో. కానీ పాపం
హెల్త్ బాగాలేక చనిపోయారు ఆవిడ వయసు 87 సంవత్సరాలు. ఎందుకంటే కాలం ఆగదు కదా, మరి 87 వయసు పెరిగిన కొద్దీ మనకి చెప్పలేము, దేవుడిచ్చిన జీవితం ఎంత దాకా ఉండదు. ఇంకొక 95 సంవత్సరాల దాకా బ్రతికుంటే బాగుండేదేమో అనిపించేది. కానీ మనం భగవంతుడు అట్లా తొందరగా తీసుకెళ్ళిపోయాడని భావిస్తున్నాము, బాధ కూడా పడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక మంచి యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మంత్రిపేరడ మార్కండేయులు.